మిత్రులారా నమస్తే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేసాడండి. పెనాల్టీ టారిఫ్ విధిస్తానని చెప్పి ఆఖరికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసేసాడు. ఆల్రెడీ జూలై 31న 25% టారిఫ్ ఇండియా మీద విధిస్తున్నానని చెప్పి ప్రకటించడము, దాని తర్వాత ఇంకా పెనాల్టీ కూడా వేస్తాను ఒకవేళ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇండియా ఆపకపోతే అని ఇప్పుడు నిన్న పెనాల్టీ కూడా వేసేసాడు. మరో 25%, అంటే టోటల్ 50% టారిఫ్. ఇది అంటే దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, సరే పొలిటికల్ పార్టీసు, ఆపోజిషన్ పార్టీసు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఏమిటి, రష్యా నుంచి చీప్గా దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ని బాగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది ఇండియా అని ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యకి ఎలా మనం స్పందించాలి, దాన్ని ఎలా చూడాలి? మరి నిజంగా అంత చౌకగా మనం దిగుమతి చేసుకుంటున్నప్పుడు చౌకగా మనకు డీజిల్, పెట్రోల్ లాంటివి దొరకాలి కదా, ఎందుకు దొరకలేదు అనేవి ఈ మూడు విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చేసింది దారుణమైనటువంటి టారిఫ్ వార్ ఇండియా మీద. ఇది ఒక మార్కెట్ బ్లాక్మెయిల్. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలామంది అంటున్నటువంటిది ఏమిటంటే బ్లాక్మెయిల్. అయితే మన ప్రభుత్వం ఆ మాట అంత హార్ష్గా మాట్లాడలేదు, కానీ మన ప్రభుత్వం కూడా ఒక బిఫిటింగ్ జవాబు ఇచ్చింది స్టేట్మెంట్లో. అదేమిటి అంటే ఈ లేటెస్ట్ టారిఫ్ ఏదైతే ఇప్పుడు 25% మోర్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే రిలీజ్ చేశాడు ట్రంప్, అది చాలా అన్ఫెయిర్, అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్. ఇది మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ వర్డ్స్, హార్ష్ వర్డ్స్ ఉపయోగించకపోయినా వినమ్రంగానే మాట్లాడినా ఆ మాటల ద్వారా ఇండైరెక్ట్గా ట్రంప్కి చెప్పింది ఏమిటంటే, అయ్యా నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు అని. నువ్వు చేస్తున్నది ఏమిటంటే అన్ఫెయిర్, అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్. ఇంతకంటే ఇంకేం, మంచివాడికి ఒక దెబ్బ, మంచిగొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట అంటే ఇంతకంటే ఏమనాలి? అంటే ఇండియా స్ట్రాంగ్గానే స్పందించింది. వీ విల్ టేక్ నెససరీ స్టెప్స్ డ్యూరింగ్ ద కోర్స్ అని చెప్పేసి కూడా చెప్పింది. నెససరీ స్టెప్స్ ఏమిటి అనేటటువంటిది ఇంకా మన ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఏది ఏమైనా ఆలస్యమైనా సరే ఇండియా సరైనటువంటి సమాధానం ట్రంప్కి ఇచ్చింది. ఇక్కడ ఏమిటంటే మనం ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇండియా చెంప మీద కొట్టాడు ట్రంప్, మనం మరో చెంప చూపించాలా, ట్రంప్ చెంప పగలగొట్టాలా? ఇది ఇండియా ముందు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్. ఏం చేయాలి? ఎయిదర్ దిస్ ఆర్ దట్. మనం గాంధీ మార్గం అవలంబించి, గాంధీ గారు పుట్టిన దేశం కాబట్టి అయ్యా కొట్టునైనా కొట్టు అని చెప్పేసి తలకాయ ఉంచాలా? ఇప్పటికే చాలా గగ్గోలు పెడుతున్నారు అందరూ కూడా. మన విదేశాంగ విధానం కుదేలైపోయింది. ఏమైపోయింది? మన అఖండమైన విదేశాంగ విధానం ఏమైపోయింది? అమెరికాతో ఉన్న సత్సంబంధాలు ఏమైపోయినాయి? ఇంత దారుణంగా, ఇంత హీనంగా పతనమైపోవడానికి మన విదేశాంగ విధానం, మన ఇండియాని ఇంత దారుణంగా మన వాళ్ళే అంటున్నారు, అమెరికా, యూరోపియన్ యూనియన్ టార్గెట్ చేసింది ఇండియాని అని. ఎందుకు టార్గెట్ చేశారు ఏమిటి అనేది మన వాళ్ళు ఆత్మ పరిశోధన చేసుకుంటారు. ఇంట్రాస్పెక్షన్ ఈజ్ వెరీ నెససరీ. ఎవరికైనా సరే వాళ్ళు చేసుకుంటారు. ఈ సమయంలో, ఈ కీలక సమయంలో, ఈ సంక్షోభ సమయంలో మన ప్రభుత్వాన్ని తిట్టుకోవడము, ఒకళ్ళు అరుచుకోవడం, కరుచుకోవడం కంటే ఈ ఆపత్తు నుంచి, ఈ విపత్తు నుంచి, ఈ క్రైసిస్ నుంచి మనం ఎలా బయటపడాలి అనేటటువంటిది ఆలోచించాలి. అది మన నాయకులు ఎలాగో ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఇందులో కీలకంగా ఏమిటంటే ఏంటి, మనం ట్రంప్కి సరైనటువంటి సమాధానం మాటల్లో ఇచ్చాము, కానీ ట్రంప్ పేరు ఎక్కడా ఎత్తలేదు. ట్రంప్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి ట్రంప్ని డైరెక్ట్గా మన ప్రభుత్వం కానీ, మన పాలకులు కానీ డైరెక్ట్గా ట్రంప్ను ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడలేదు. సరే, మనం మెగా కలిస్తే మెగా
మై ఫ్రెండ్ ట్రంప్, మై ఫ్రెండ్ అబ్కి బార్, ట్రంప్కి సర్కార్, ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా పోయినాయి. అవి ఎక్కడికో పోయినాయి, శంకనాకి పోయినాయి. అవి ఏమైనాయి మనకు అనవసరం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఏం చేయాలనేటటువంటిది, మన వాళ్ళు ట్రంప్కి ధీటైన సమాధానం ఇవ్వాలి అంటే కేవలం మాటలతో ఇస్తే సరిపోదు, అవి చేష్టల రూపంలో ఉండాలి. ఆ చేష్టలు, ఆ యాక్షన్స్, ఆ తీసుకునే స్టెప్స్ ఓవర్ ది నైట్ కుదరదు కదా. ఏదో ట్రంప్ అన్నట్టు నువ్వు ఇవాళ ఆపేస్తావా లేదా రష్యన్ ఆయిల్ని, లేకపోతే నీ మీద ఇదిగో ఇలా విధిస్తున్నాను అని చెప్పి. అతను జూలై 31న విధించిన 25% టారిఫ్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మరో 25% టారిఫ్ 21 డేస్ టైం ఇచ్చాడు. ఈ 21 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. మన వాళ్ళు మరో చెంప చూపిస్తారా, లేకపోతే ట్రంప్ చెంప పగలగొట్టేటటువంటి చర్యలు తీసుకుంటారా అనేటటువంటిది మనం చూడాలి. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఈ ట్రంప్ విధించినటువంటి ఈ పన్నుల భారం ఏదైతే ఉందో, అది పన్నుల్ని అస్త్రాలుగా మన మీద ప్రయోగించి ట్రంప్ ఏ నాటకం, ఏ తమాషా అయితే చూస్తున్నాడో, ఇలా ఇండియా మీద విధిస్తూనే అటు రష్యాతో దౌత్య సంబంధాలు, దౌత్య చర్చలు నెరపుతూ ఉన్నాడు ట్రంప్. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇది ఏమవుతుంది, ఏం సమాధానం చెప్పాలి అని అంటే, ఎక్స్పర్ట్స్ మాట్లాడినటువంటి మాటలు దీనివల్ల మనకి ప్రమాదం ఉందా అంటే ప్రమాదం ఉందనే చెప్తున్నారు. ఎందుకంటే న్యూట్రల్గా గవర్నమెంట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడారు, నిన్న ఇండియా టుడేలో డిబేట్లో మాట్లాడినటువంటి సాజిద్ చినాయ్, ఈయనెవరయ్యా అంటే ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. సో అలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని మనం అథెంటిక్గా తీసుకోవచ్చు. ఆయన మాటల ద్వారా మనకు అర్థమైంది ఏమిటంటే, ఆయన ఒకటే మాట అన్నాడు, ఇది నిజంగా అన్ఫార్చునేట్, ట్రబులింగ్ టైం, వర్రీయింగ్ టైం అన్నాడు. అబ్బాయి ఏమీ లేదు, ఇదంతా ఒకటిదే, ఏం పర్వాలేదు, అది ఇదని సొల్లు కబుర్లు చెప్పడం కాదు. ఇట్లాంటి వాళ్ళు అంటే ప్రైమ్ మినిస్టర్కి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ బోర్డులో ఉన్నటువంటి ఒక మెంబరే ఇది చాలా ట్రబులింగ్ టైం, వర్రీయింగ్ టైము, అన్ఫార్చునేట్ టైం అని చెప్తున్నాడంటే మనం కొంచెం సీరియస్గా దీన్ని తీసుకోవాలి. అలాగే ఇంకొక ఆయన నీలకంఠ్ శర్మ, ఈయన చీఫ్ ఎకనామిస్టు యాక్సిస్ బ్యాంకు, ఆయన కూడా చెప్తున్నది ఏమిటి అంటే, ఇది ట్రేడ్ టాక్టిక్స్, ట్రేడ్ డ్రామా ఆడుతున్నాడు ట్రంప్, మనం వెయిట్ అండ్ సీ పాలసీ పాటించాలి అని. అయితే ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నది ఏమిటయా అంటే, కూలింగ్ టైం అంటే మనం కూల్గా ఉండాలి, ఆవేశపడవద్దు, మన దౌత్యపరమైనటువంటి చర్చలు, నెగోషియేషన్స్, ట్రేడ్ నెగోషియేషన్స్ అన్నీ, ఆల్ పాసిబుల్ నెగోషియేషన్స్ విత్ ట్రంప్, విత్ అమెరికన్ అఫీషియల్స్ మనం నిర్వహించి తాత్కాలికంగా ఆయన ఈగోని సాటిస్ఫై చేస్తే సరిపోతుంది, ఇదేమంత కొంపలేం అంటుకుపోయేటటువంటి సమస్య కాదని చెప్పి చాలామంది నిపుణులు, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి మాటలు. ఇది వన్ సైడెడ్ సింగిల్ సైడ్ ఈగో, ట్రంప్ ఈగో. ఆయన ఈగోని సాటిస్ఫై చేసి సరిపోతుందని. అయితే ఆయన ఈగోని సాటిస్ఫై చేయడం అంటే ఎట్లా చేస్తాము, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం మానేయాలి. కానీ మన ప్రభుత్వమే జారీ చేసినటువంటి స్టేట్మెంట్లు ఏం చెప్పింది, దిస్ ఈజ్ ది ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ నేషన్, ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్, ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ టు ఇంపోర్ట్ ద రష్యన్ ఆయిల్. ఓవర్ ది నైట్ కాదండి, సంవత్సరాల తరబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 40% ఆయిల్ వస్తుంది. ఇది ఎట్లాగా అంటే వెంటనే మనం రష్యాతో కటీఫ్ చెప్పేయడానికి, రష్యా దిగుమతులను ఆపేసేకుంటే రెండిటికి కాదు అన్నిటికీ చెడ్డ రేవడిలాగా అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే అడకత్తెరలో పొకచెక్కలా ఉంది భారతదేశం పరిస్థితి. అటు రష్యానా, ఇటు అమెరికానా, ఇటు చైనానా, ఏం తేల్చుకోవాలి, ఎలాగా, ఏమిటి అనేటటువంటిది. సో ఓవర్ ది టైం చాలా టైం పడుతుంది ఇండియాకి. ఇప్పుడు ఇమీడియట్గా మనం అమెరికాతో ఉన్న సంబంధాలని రిస్టోర్ చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ రష్యా, అమెరికా అండ్ చైనా. ఇది చాలా జాగ్రత్తగా డిప్లొమాటిక్గా వ్యవహారం చేయాల్సినటువంటి సమయం అన్నమాట.
ఇది మొత్తానికి ప్రమాదకరమైనటువంటి స్థితిలోనే భారతదేశం పడిపోతుంది. ఒకవేళ మరో 25% కూడా టారిఫ్ వస్తే చాలా అంతర్జాతీయ మార్కెట్లోనే మొత్తం అంతా కూడా అతలాకుతలం అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ ఎకానమీ, వాడు ట్రంప్ ఏ మాట అయితే అన్నాడో డెడ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అని, ఆ పరిస్థితిని ఎదురు చూసేటటువంటి ఒక దుర్గతి మనకు పడుతుంది. అందుకని చాలా ట్యాక్ట్ఫుల్గా మన వాళ్ళు వ్యవహారం చేయాలి. వ్యవహారం చేస్తున్నారు, ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. ఆలస్యమైనా సరే బాగానే రియాక్ట్ అయింది ఇండియన్ గవర్నమెంటు. ఆలస్యం అయింది. ఆలస్యం అంటే ఎప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు కాదు, 75 సంవత్సరాల ఆలస్యం అయింది. ఈ దేశాన్ని ఇంచుమించు మన దేశం స్వాతంత్ర్యము, అలాగే చైనాలో సోషలిస్టు ప్రభుత్వం ఒకే టైంలో ఏర్పడ్డాయి. కానీ చైనా ఎంత ముందుకు వెళ్ళిపోయింది, డిప్లొమాటిక్గా ఎలాంటి పాలసీస్ పాటించింది, ఎకనామిక్ పాలసీస్ ఏమేం పాలసీస్ పాటించింది, ఆర్థికంగా దృఢతరం చేసుకుంటూ దేశాన్ని దౌత్యపరంగా లౌక్యంగా వ్యవహరిస్తూ ఇప్పుడు అగ్రరాజ్యాన్నే నువ్వంటే నువ్వు నా మీద 30% ఇస్తే నేను నీ మీద 30% వేస్తానని చెప్పి అమెరికాని అక్కడ ఉంచింది. ఉండరా బాబు నువ్వు అక్కడ ఉండు అని చెప్పి ట్రంప్ అక్కడే ఉన్నాడనమాట. ఇప్పుడు కేవలం మొత్తం ఓవరాల్గా ఇండియాదే ఎక్కువ. చూసుకోండి, మీకు యూరోపియన్ నేషన్ మీద విధించినటువంటి ఎంత అంటే 15% టారిఫ్, అలాగే జపాన్ మీద 15% టారిఫ్, తైవాన్ మీద 20% టారిఫ్, చైనా మీద 30% టారిఫ్, బ్రెజిల్ మీద 50% టారిఫ్. చైనా బ్రెజిల్ తిప్పికొట్టాయి అనమాట. నీ లెక్కేంటి పో అన్నాయి. అందుకని అక్కడ లొంగుతున్నాడు ట్రంప్. అలాగే ఇండియా మీద 50% హయ్యెస్ట్ అనమాట. సో ఇది ఈ పరిస్థితి మనం తెచ్చుకున్నాము, మనం చేతులారా తెచ్చుకున్నదే. ఎవరో అన్నారు నిన్న మొన్న ఎక్కడో చదివాను, మనం చైనా కంటే 100 సంవత్సరాలు వెనకబడి ఉన్నాము అని చెప్పి. సో చైనాను చూసి ఎప్పటికైనా సరే మనం లెసన్ తీసుకొని మనం ఆర్థికంగా స్వావలంబన, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని అరిస్తే ఏంటి, మేక్ ఇన్ ఇండియా చేయలేదు, ఎవరు చేయలేదు, ఇంతవరకు చేయలేదు. స్వావలంబన మన కాళ్ళ మీద మనం నిలబడాలి. తయారయ్యే ప్రతి వస్తువులో భారతీయుడి చెమటి బొట్టు నిండాలి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నారే. అద్భుతంగా ఉంది ఆ మాట. కానీ అది ఎప్పటి నుంచి జరగాలి, ఇప్పటిదాకా జరగనే లేదు. సో మేక్ ఇన్ ఇండియా అనే కళ నెరవేరితే ఈ రోజున అమెరికా ఇలా బెదిరించేవాడు కాదు. అలాంటిది జరగాలన్నమాట. ఇకపోతే అపోజిషన్ పార్టీస్ ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాయి మనకు తెలుసు. రాహుల్ గాంధీ దీన్నంతా కూడా అదానీకి ముడిపెట్టి చెబుతున్నాడు. అదానీ కోసము, కార్పొరేట్స్ కోసం, అదానీ కేసులు అక్కడ జరుగుతున్నాయి అమెరికాలో. ట్రంప్కి వ్యతిరేకంగా ఏమన్నా యాక్షన్స్ మనం తీసుకుంటే మాట్లాడినా అదానీ ఇరుక్కుంటాడు. కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ అదానీ మన నరేంద్ర మోడీ గారు మొత్తం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నాడని ఆయన రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడు. సరే, అది వేరే విషయము. దాన్ని కూడా చాలా సీరియస్గా అందరూ చర్చిస్తున్నారు. ఇది మొత్తానికి ఏది ఏమైనా సరే ఇది విదేశాంగ విధానం పతనం కావడము, అమెరికాతో మన సంబంధాలను చెడగొట్టుకోవడము, అదాని విషయం, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదొక పాయింట్. ఇకపోతే ఆ రష్యా నుంచి చౌకగా తీసుకొస్తున్నటువంటి ఆ క్రూడ్ ఆయిల్ మనకెందుకు ఇంత ప్రియంగా ఉన్నాయి? అంత చౌకగా తెచ్చుకొని మొత్తం అంతా కూడా లాభాలు గడించేస్తున్నారని ట్రంప్ చెబుతున్నాడు కదా. మనకెందుకు చౌకగా ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందటం లేదు? దీనికి సరైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు రాలేదు. ఏదో చెప్తున్నారు డిబేట్స్లో, బీజేపీ ప్రతినిధులు ఏదో చెప్తున్నారు, మేము తగ్గించాం, నరేంద్ర మోడీ గారు తగ్గించారు, 21లో తగ్గించాడు, 22లో తగ్గించాడు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు చర్యలు తీసుకోలేదు, అది ఇదని తూ మై మాట్లాడుకుంటున్నారు తప్ప సరైన కాంక్రీట్ జవాబు అయితే లేదు. ఏది ఏమైనా ట్రంప్కి ఆయన రెండో చెంప మనం చూపించడం కంటే, అరే నాయన జాగ్రత్త నీ చెంప పగులుతుందని సమాధానం చెప్పడానికి మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలి. ఏ దేశంతో ఏ సంబంధాలు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఈ అతి కష్టమైనటువంటి ఈ సమయాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేటటువంటి విషయాన్ని మన పాలకులు ఎంత తెలివిగా, ఎంత చతురతతో, ఎంత విజ్ఞతతో, ఎంత సంయమనంతో ఈ సమయాన్ని డీల్ చేస్తారా అనేటటువంటిది చూడాలి. ఏదేమైనా ప్రతిఘటించాల్సిందే తప్ప లొంగిపోకూడదండి. లొంగిపోతే అగ్రరాజ్యం అమెరికా మనల్ని కాలి కింద పెట్టేసుకుంటుందన్నమాట. చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తారో. థ్యాంక్ యూ మిత్రులారా.